కానీ మందిరంలో చాలా కాలం తర్వాత వెళ్ళి ఇలాగా ఈ మందిరం అట్మాస్ఫియర్ జరగడం చాలా మంచిది. ఎందుకని మన ప్రధానం అంటే చెప్పాలి సైలెంటే ఇల్లే సైలెంటే ఇల్లే ఇల్లే సంతోషంగా రైట్ ఓకే. దేవుని మందిరాన్ని ప్రేమించాలి కదా. దేవుని మందిరంలోని ఆశీర్వాదం. అందుకే బైబిల్ ఏం చెప్పింది? సీయోను యెహోవా నిన్ను ఆశీర్వదించు. నేను వచ్చేటప్పుడు అక్కడ తీసుకొచ్చాను. తీసుకొస్తే అనుకున్నాను అక్కడే కదా ఇంటర్ కూడా అప్పుడు మాట్లాడుకోవాలి. అమ్మ అమ్మ ఓకే తీసుకొచ్చేది. తీసుకొస్తే నేను అనుకున్నాను మళ్ళీ అలాగే అనుకున్నాను. కానీ అకస్మాత్తుగా ఎక్కడ పెట్టారు. నేను చాలా సంతోషించాను. ఎందుకంటే దేవునిలో మా చిన్నప్పుడు కానీ ప్రాణంలో కానీ మందులోనే ఎక్కువ పెళ్ళి మందులోనే పెళ్లి చేసుకుని ఇంటి దగ్గర ముందు పెట్టేవాడు. మందు దగ్గరే అన్ని చేయలేదు. కాబట్టి మందిరాన్ని ప్రేమిస్తే శ్రీనివాసు మందిరంలో ప్రేమించి మందిరంలో స్థిరపరచుకుంటే మన జీవితం దేవుడు చేశారు దీవిస్తారు. ఈ సమయమైన కొన్ని మాటలు మనం చదువుతాం. హోషేయ గ్రంథము రెండవ అధ్యాయంలో 16వ వచనం నుంచి 20వ వచనం వరకు కూడా మార్చి చదువుతాం. 16 నుంచి 20. 16 చదువుతాను, 15 చదువుతాను. అది చెట్టు నుండి నా మాట విను, నీవు బయలు అని పిలువక నా పురుషుడు అని పిలుచు, ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున నేను నా జన్మపక్షంగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను పాటు జంతువులతోనూ నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశంలో ఉండగా మార్పించి వారి నిర్భయముగా నివసింపజేయుదును. నీవు యెహోవాను ఎరుగట్టు నేను నమ్మకమును బట్టి నేను ప్రయాణం చేసుకోను. మరొక మాట ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనం నుంచి 24వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు దేవుడు యెహోవా ఆదామునకు గాడిద కలుగు చేసి అతను నిద్రించినప్పుడు అతను ప్రకటింపుల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో కూర్చివేశాడు. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలు ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులలో జీవనం కనుక నాది అనబడదు. ప్రార్థన చేస్తుందా? ప్రార్థన మోకరించేది.